ఆధారం నీవేగా, ఆశ్రయం నీలో. ఇలా ప్రేమించేదెవరు, ఇలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేయువాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన ఆలకించుము. నా గౌరవమును అవమానముగా మార్చెదరు. ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుదురు. యెహోవా తన భక్తులను యేసుని నామము ఎన్ని తరములకైన ఘనపరచదగినది. యేసు నామము, యేసు నామము జయం జయము, సదాను శక్తి లయం లయము. ధరించినాము, భక్తులను పరిగెత్తినాము. యెహోవా రాఫా స్వస్థపరచెను, యెహోవా రాఫా స్వస్థపరచెను, స్వస్థపరచెను. ఆరాధన నీకే, ఆరాధన నీకే. అయితే ఆత్మీయతకి చెప్తుంది. ఎందుకంటే నెల 8 సంవత్సరాలు 6 నెలల నుంచి నాకు చాలా బలవంతుగా అయిపోతుంది. పోయిన నెలలోనే మా ఆయన పోయిన నెల కదా మందిరాల్లోని మేమైతే మా ఇద్దరు ప్రార్థన చేసుకుని వెళ్ళి తను టెక్నీషియన్గా అక్కడ పనిచేస్తున్నాడు. దేవుడు ఎప్పుడైనా ఆపరేటింగ్ ఇవ్వాలి, తన ఆశ, తను ట్రైన్ నడపాలి అని మేమిద్దరం అయితే అదే ప్రార్థన చేసుకుంటున్నాం. నిజమైన ఆశీర్వాదం జీవితం ఎలా ఉంటుందో అంటే దావీదు ఒక ఈ కీర్తనలో రాశారన్నమాట. ఈరోజు మనం ప్రతి ఒక్కరూ దేనికోసం వెతుకుతున్నామంటే డబ్బు కోసం, తర్వాత అంటే ఏవైనా మన దగ్గరికి రావాలని డబ్బు కోసం, తర్వాత ఇంకేమైనా కొత్త కొత్త గిఫ్ట్స్ కోసం, వాటి కోసం ఈ రోజుల్లో ప్రజలు మనం అందరూ వెతుకుతున్నాం. కానీ మనము ఒకటి వెతకట్లేదు, దేవుడు ఇస్తాడు అని ఒకటి ఉంటుంది కదా. అంటే దేవుడు రాజ్యం కోసం మనం వెతకాలి. అంటే మనం డబ్బు కోసం వాటి అన్నిటి కోసం పరిగెడుతున్నాం, కానీ దేవుడు రాజ్యం కోసం పరిగెడట్లేదు. హల్లెలూయా. ఇక్కడ ఆ దేవుడు రాజ్యం చిగురింపజేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. యేసయ్యా, మేధావి క్షణముండలేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగైనలేనయ్యా. ఎవరి ద్వారా దృష్టి పెట్టడానికి దాన్ని అందరినీ తప్పించి విడుదల కలిగించండి. ప్రవేశం సంపూర్ణ విషయం కలుగుగా. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.